చూడండి ఫ్రెండ్స్, మన ఆరోగ్యం అయితే మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఏంటంటే న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి పండుగ వస్తుంది. ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో కేక్ కట్ చేస్తారు. కాబట్టి న్యూ ఇయర్ లో మన కేకులు మంచిగా కావా, మనం ఎలా తినాలి, మంచి తినాలి అనే దాని మీద ఆలోచించాలి. ఎక్కువ షామియానాలు వేసి రోడ్డు పక్కన కేకులు అమ్ముతూ ఉంటారు. వాటి మీద డస్ట్ ఎక్కువ పడుతుంది. మనం ఏం చేయాలంటే బాక్సుల్లో పెట్టి కేకులు కూడా, రోడ్డు పక్కన అమ్మే కేకులు కూడా బాక్సుల్లో పెట్టి మూసేసి అమ్మాలి. అంతేగాని రోడ్డు మీద డస్ట్ పడేటట్టు మాత్రం ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు. ఇంకొకటి ఏంటంటే కేక్ తయారు చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కేకులు తయారు చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఈ కలర్స్ అనేది 100 ppm ఉండేటట్టు వాడాలి. లేదంటే 1 kgకి 0.2 mg కలర్ మాత్రమే వాడాలి, అంతకు మించి వాడకూడదు. తర్వాత ఈ కలర్స్ వచ్చేసి FSSAI లైసెన్స్ ఉండాలి, లిమిటెడ్గా వాడాలి. బ్రాండెడ్ అనమాట, FSSAI లైసెన్స్ లిమిటెడ్గా వాడాల్సిన కలర్లో వాడాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు పోసేసి బేకరీలో తయారు చేసే వాళ్ళు ఎట్టి పరిస్థితులు వాడకూడదు. ఈ ఎసెన్స్ అనేది ఇది కూడా అంతేను, ఇది ఫ్లేవర్ అనమాట. ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వాడతారు. అయితే ఈ ఫ్లేవర్ అనేది ఎలా పడితే అలాగా వాడకూడదు. ఇంకోటి ఏంటంటే, ఈ ఫ్లేవర్ ఓపెన్ చేసిన తర్వాత డేట్లు అయిపోయినాయి కూడా, చాలా బేకరీలు డేట్ అయిపోయినాయి, టైం అయిపోయినాయి, వాటిని వాడి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్రీమ్ ఎలా తయారు చేస్తారు? బటర్, ఐస్, షుగర్ కలిపి క్రీమ్ తయారు చేస్తారు. ఓకే, దాన్ని కేక్ కి పూజ చేస్తారు. మీరేం చేస్తారంటే, కేక్ వెయిట్ ఎక్కువ రావాలి కాబట్టి క్రీమ్ పోస్తారు ఎక్కువ. లేదు సార్, క్రీమ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. క్రీమ్ కాస్ట్ ఎక్కువ అవును, కాబట్టి క్రీమ్ లిమిటెడ్ గా పోయాలి. దాని వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా క్రీమ్ లైట్ గా పోయింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందేను. కలర్స్ మాత్రం లిమిటెడ్ గా వాడండి. ఎసెన్స్ వాడేటప్పుడు మాత్రం డేట్లు అవన్నీ చూసుకోండి. ఇదిగో అన్ని ఏదైనా లిమిటెడ్ గా వాడి ప్రజల ఆరోగ్యం కాపాడండి. థ్యాంక్ యూ.